ఈరోజు చాలా విషయాలు ఇంట్రెస్టింగ్‌గా చూడబోతున్నాం. బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. బ్రదర్ జగన్ వెల్కమ్ టు ద ప్రైజ్ ద లార్డ్. ప్రోగ్రామ్. దానియేలు దర్శనములు, గత నమోదులో తీర్మానములు, నిర్ణయాలు అనే అంశంపై చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ థర్డ్ చాప్టర్ యొక్క ఫౌండేషన్ అందులోనే ఉంది. ఈ నమోదు కార్యక్రమాన్ని చూసేవారు ఆ కార్యక్రమాన్ని చూస్తే డెఫినెట్‌గా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ థర్డ్ చాప్టర్‌లో నెబుకడ్నెజర్ క్యారెక్టరే ఒకలా అంటారు కదా! ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంది అని. ఈ క్యారెక్టర్ చాలా వ్యత్యాసంగా ఉంటుంది. అతనొక రాజు, ఒక పెద్ద రాజ్యం. అయితే ఆ క్యారెక్టర్‌ని గమనిస్తే కాన్‌ఫ్లిక్ట్ అవుతూనే ఉంది. ఈ థర్డ్ చాప్టర్‌ని చదివేవారు ఈ నెబుకడ్నెజర్ క్యారెక్టర్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? గత వారం దానియేలు ఒక తీర్మానాన్ని చూశాం అవును. కదండి. అతనెంత ఫర్మ్‌గా అందులో నుంచున్నాడనేది. స్ట్రాంగ్‌గా ఉన్నాడు. దానికి ఆపోజిట్ అయిన క్యారెక్టరే నెబుకద్నెజర్. రెండవ అధ్యాయంలో దేవుణ్ణొచ్చి అంత ఫర్మ్‌గా వచ్చి ఈయన తప్ప వేరే దేవుడు లేడన్నాడు. అవును. ఏం చెప్పదలిచానంటే నెబుకద్నెజర్‌ని కొరత చెప్పి ప్రయోజనం ఆయన బాన్ అండ్ బాటప్ అనేది ఒకటుంది. ఆయన పెరిగిన రాజా విధానము, బాన్ విత్ సిల్వర్ స్పూన్, ఆయన తండ్రే ఒక రాజు. బాన్ విత్ సిల్వర్ స్పూన్ అంటాం. ఈయన సిల్వర్ స్పూన్, ప్లాటినం స్పూన్ అన్ని దాటినవాడు. అప్పుడు ఆయన మైండ్ సెట్ ఒకటి ఉంది. నేను చెప్పింది చెప్పినట్టే అన్నట్టు. ఈరోజు దేవుణ్ణి ఎరిగి, ఈరోజు ఇంత స్పిరిచువల్గా ఉండి ఇంత బైబిల్ చదివినా మనకే దేవునికైన స్టాండర్డ్లో నిలవలేకపోతున్నాం పలుసార్లు. హ్మ్. ఆయనకి ఇదేది కూడా తెలియదు. దేవుడు ఇవన్నీ కూడా డానియల్కి రివీల్ చేశాడు. గొప్ప దేవుడండి ఈయన. బట్ ఆ గాడ్ యొక్క డీటెయిల్స్ వచ్చి ఆయనకెంత తెలుసో మనకు తెలిసే అవకాశం లేదు. ఒకవేళ దానియేలు చెప్పి ఉండవచ్చు. 3వ అధ్యాయంలో ఆయనకి తెలుస్తుంది. యూజువల్గా ఈ రోజు ఎలాగనుకుంటున్నారో అలాగే ఆ రోజున కూడా. అయితే ఏంటంటే తిరిగి దేవుని నుండి దూరం అవుతున్నాడు. ఫస్ట్ చాప్టర్‌లో ఒక అండర్‌స్టాండింగ్, సెకండ్ చాప్టర్, థర్డ్ బిల్డప్ అవుతూనే ఉంది. కానీ కాంట్రోగా మారుతూ ఉంది. అంటే అతను స్పిరిచువల్గా దానియేలు చెప్పేది అంగీకరిస్తున్నాడు. అవును. షడ్రక్, మెషక్, అబేద్నెగో చెప్పేది అక్సెప్ట్ చేస్తున్నాడు. అయితే కింగ్గా దాన్ని అక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. హ్మ్. కింగ్ మైండ్గా ఆ ఆలోచిస్తున్నాడు. పొజిషన్ ఆ పొజిషన్లో ఉండగా చేయలేనిదిగా ఉంది. అలాంటి ఒక పరిస్థితి. ఇంతకీ దేవుడే ఆ పవర్‌ని అతనికి దయచేస్తున్నాడు. అది రికగ్నైజ్ చేస్తున్నాడు. అయితే కొన్ని విషయాల్లో మారుతూ వస్తున్నాడు. యాజ్ ఎ కింగ్గా ఇప్పుడు ఒక ఏథిస్ట్ కంట్రీలో ఒకరొచ్చి నాయకుడవుతున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటని అడిగితే అతను ఏథిస్టు, దేవుని మీద నమ్మకం లేనివాడు. బట్ యాజ్ ఎ కింగ్గా అతను నాయకునిగా, ఆ దేశ నాయకునిగా అక్కడ దేవునిపై నమ్మకం ఉన్న వారికి రక్షణ ఇవ్వవలసి ఉంది. సో అప్పుడు అతను ఏం చేయవలసి ఉంది? వారి ఆరాధన స్థలాలకి భద్రత ఇవ్వాలి. అలాగున్నప్పుడు వెళ్ళి మీరే దేవునిపై నమ్మకం లేనివారే మీరెందుకు ఆ ఆరాధన స్థలానికి భద్రత ఇస్తున్నారని అడగలేం. హ్మ్. యాజ్ ఎ కింగ్ ఆయన అలాగున్నాడు. బట్ పర్సనల్గా ఆయన క్యారెక్టర్ వేరే. ఇప్పుడు నెబుకద్నెజర్ అలాగే. యాజ్ ఎ కింగ్గా ఆయన మైండ్ సెట్లో బబులోను గుర్చినటువంటి విషయం ఉంది. అదే సమయంలో స్పిరిచువల్గా డానియేలు చెప్పేది, వీరు చెప్పేది వింటున్నాడు. సో ఈ రెండింటికి మధ్య ఇరుక్కుని అతను చూస్తూ ఉన్నాడు. ఇందులో ఆ విధంగా ఇరుక్కోవడం మీరు చూస్తారు. ఈ చోట హఠాత్తుగా ఏం చేస్తున్నాడు? శిలను చేస్తున్నాడు. అలా చేసి అందరూ నమస్కరించాలి, ఇదే అదని చెప్తున్నాడు. అయితే అక్కడే గాడ్కి అగెయిన్స్ట్గా వెళ్ళినటువంటి ఒక విషయం. అందరూ నమస్కరించాలని చెప్తున్నాడు చూడండి. అక్కడే మిస్టేక్ జరుగుతుంది. అది మీరు గత నమోదులో చెప్పారు. ఆ గోల్డ్ కాన్సెప్టే ఆ ముందు చాప్టర్‌లో చూడాలి. ఆ, ఎందుకంటే అందులో స్పిరిచువల్ డేంజర్ ఏముందంటే హ్మ్. బంగారపు తల నీవే అని చెప్పినప్పుడు గోల్డ్లో స్టాచ్యూ చేసి అందరూ నమస్కరించాలంటే దాంట్లో అర్థమేంటంటే మరొక యాంగిల్లో చూస్తే అందరితను నమస్కరించాలన్నట్టు అయింది. డైరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ అయింది. ఇప్పుడు ఇదే అక్కడ సమస్య. స్లిప్ అవుతున్నాడు. అవును, మంచివేళ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ వీరి నుంచి వారిని కాపాడుతున్నాడు. తిరిగి మరొక విషయంలో దేవునికి విరోధంగా వెళ్తున్నాడు. స్పిరిచువల్ పర్సన్కి, నాన్ స్పిరిచువల్ పర్సన్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. దేవునికై నిలబడతారు, పడతారు, నిల్చుంటారు, పడతారు, ఆ విధంగా. అయితే మన మట్టుకైతే ఒకటి నుంచున్నామంటే నుంచున్నట్టే. ఇప్పుడు దానియేలు చెప్తున్నాడు, తిననంటే దాని మీదే నో ఉండడు. టర్నింగ్ బ్యాక్. నో టర్నింగ్ బ్యాక్. అంటే దీనిపైన చేయనంటే చేయనట్టుగానే ఉంచడం. అయితే ఏంటంటే నెబుకద్నెజర్ మైండ్లోనే స్పిరిచువల్ పర్సన్స్ అనేక మంది ఉన్నారు. స్థలానికి తగినట్టుగా మారి మారి పడి లేవడం అనేది పలు సమయాల్లో లోకస్తులు అనేక మందిని చూస్తే డానియేల్ లాగా వారు తీసుకున్న తీర్మానం స్ట్రాంగ్గా ఉన్నారు. నేను చెయ్యను అని చెప్పి. ఒక పై దేశాల్లో దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన సంభవం. ఆ దేశ నాయకుడు ఆ ప్రజలకైన ఒక చట్టాన్ని అమలు చేస్తున్నాడు. తీసుకొచ్చేప్పుడు అతని యొక్క రాజ్యభారమే తొలగిపోయే స్థానానికి వెళ్తుంది. జారీ చేస్తున్నాడు. అప్పుడు చివరిగా చెప్తున్నారు, అందరూ వదిలేయండి, మీ రాజ్యభారమే పోతుందన్నప్పుడు అతను లేదు, నేను తేవడం జనుల మంచి కోసం. ఈరోజు ప్రజలు అర్థం చేసుకోకుండా ఉంటారు. బట్ నేను తీసుకున్న నిర్ణయమే. చివరిగా అతని రాజ్యం పోయింది. బట్ అందుకోసం అతను ఒకరోజు కూడా రిగ్రెట్ కాలేదు. అయ్యో మనం తప్పు చేశామే. అతను తప్పు చేయలేదు, అతను చెప్తున్నాడు. కానీ తర్వాత 30 సంవత్సరాల తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారు.
అతను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి. ఆ విధంగా అలా లోకస్తులకు ఉండేటువంటి ఒక తీర్మానం ఇలా స్పిరిచువల్గా ఈనాడు ఉన్నట్టయితే మన స్టాండర్డ్ స్పిరిచువల్ స్టాండర్డ్ పలు డానియల్స్ని మనం ఈరోజు చూడగలిగి ఉండేవాళ్ళం. సో ఈ రెండు విధాలైన డిఫరెంట్ క్యారెక్టర్స్ని మీరు ఇందులో చూడగలరు. అప్పుడు నేను ఆలోచిస్తాను, బైబిల్ చదువుతున్నప్పుడు ఈ క్యారెక్టర్లా నేను ఉండగలనా? ఈ క్యారెక్టర్లా ఆలోచించడం తప్పు కాదు. అయితే అన్అడల్టరేటెడ్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాండింగ్ ఫర్మ్ విత్ గాడ్, అదేమిటి స్థిరంగా ఉన్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ స్టాండర్డ్కి మనం రావాలి. అదే ఇప్పుడు ఏంటంటే దానియేలుకి మాత్రం అలా కాదు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అలాగే ఉన్నారు. అదేలాగా ఇతను మాత్రమే కాదు, ఇప్పుడు చెరపట్టబడిన వారిలో మనం దానియేలు పుస్తకం చూడటం వల్ల మీరు చూస్తున్నాం. ఇలా చెరపట్టబడిన మరొక వ్యక్తి మొర్దెకై, అతను అదే స్టాండర్డ్లో ఉంటాడు, మెలకువగా ఉన్నాడు, తేటగా ఉంటాడు. అతని గురించి చదివితే ఇంకా మరెంతో. సో ఈ విధంగా ఆ కాలంలో ఇశ్రాయేలీయులలో అంత వైరాగ్యంగా ఉన్నవారు ఉండారు స్టాండర్డ్గా. మీరు ఇశ్రాయేలీయులు కాకుండా ఇంకెంతో మందిని మీరు బైబిల్లో చూస్తే వారు కూడా స్టాండర్డ్గానే ఉంటారు. అవును. మనం చివరిగా చూసేటువంటి ఒక వ్యక్తే పౌలు. అక్కడ ఇశ్రాయేలీయుల్లో బలమైన స్టాండర్డ్గా ఉంటాడు. మనం మీరు చెప్పినట్టుగా ఇవన్నీ ఎందుకంటే వీరిని చూసినప్పుడు మనకే అనిపించాలి, ఇటువంటి ఒక స్పిరిచువల్ స్టాండర్డ్లో నేను నిలబడాలి, దేవుని కోసం వైరాగ్యంగా నిలబడాలంటే ఆసక్తితో జీవించాలి. ఈ 3rd చాప్టర్లో మనం ఇప్పుడు ఈ చాప్టర్లోకి వెళదాం. డానియల్ చాప్టర్ 3, ఇందులో టర్నింగ్ పాయింట్స్ ఏంటి, దీన్ని ఎలా మనం విభజించాలి, ఈ 3rd చాప్టర్ని ఎలా చదవాలి? మొదటిగా మనం నెబుకద్నెజర్ కాన్సెప్ట్ని చూసాం, అతనెందుకు ఆ ప్రతిమను చేశాడని చూసాం. ఇందులో ఒక చిన్న ట్రెషర్ ఉంటుంది. ఆ ట్రెషర్ ఏంటంటే 3వ అధ్యాయంలో ఈ ప్రతిమను చేయటానికైనా మర్మం ఏమిటన్నది మనం యాషిషువల్ ప్రకటన గ్రంథంలోనే దీని గురించినటువంటి విషయాన్ని మీరు చూడగలరు. రెవల్యూషన్ 13th చాప్టర్లో అక్కడ ఒక శిల చేయబడుతుంది. 13-15లో చదివేప్పుడు అక్కడొక శిలను చూస్తున్నాం. ఇక్కడ అందరినీ నమస్కరించమన్నాడు, అక్కడ నమస్కరించమంటారు. దానికి దీనికి ఎందుకు కనెక్షన్ అవుతుంది? అదెందుకని అడిగినట్లయితే వీటన్నిటి వెనుక ఈ శిలను చేసేటువంటి కాన్సెప్ట్స్ అంటే బాబిలోన్లో కానివ్వండి, మెడో పర్షియన్ కానివ్వండి, గ్రీకులో కానివ్వండి, రోమ్లో కానివ్వండి, రానున్న గవర్నమెంట్ యాంటీక్రైస్ట్ గవర్నమెంట్ కానివ్వండి, వీటన్నిటి వెనుక క్రియేట్ చేసేది ఒక స్పిరిట్ అనేదానికి ఆనవాలు. ఆనాటి నుండి ఈనాటి వరకు అన్నిటి వెనుక ఒక స్పిరిటే క్రియేట్ చేస్తుంది. అందువల్ల పౌలు రాస్తాడు, సాతాను యొక్క తంత్రములు ఎరుగనివి కావు, అన్నీ కూడా తెలిసినవే, అయితే మీరొచ్చి స్పిరిచువల్ పర్సన్గా ఉండి హోలీ స్పిరిట్ మీలో ఉంటే అన్నీ రివీల్ చేస్తాడు. సో ఇప్పుడు మీరు 3వ అధ్యాయంలో శిలను చేస్తారు, దానికి సాగిలపడాలని చెప్పబడుతుంది. ఆ శిలను నమస్కరించని వారిని అగ్నిలో పడవేయుటకు ఉత్తర్వు జారీ చేయబడింది. ప్రకటన 13వ అధ్యాయంలో ఒక ప్రతిమ చేయబడుతుంది, నమస్కరింపని వారు హత్య చేయబడతారు. అదే కాంటెక్స్ట్. వీటి రెండిటికి ఏం డిఫరెన్స్? ఇందులో మరి ఒక మనిషి లోన వేసి చంపుతాడు, ఇప్పుడు రెవల్యూషన్లో ఆ శిల మిమ్మల్ని చంపుతుంది. వెరీ సింపుల్, ఏఐ టెక్నాలజీ శిల అంతే, అదే చంపుతుంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో ఒక లేడీని చేశారు, అందులో అడుగుతున్నారు, మీరు ఇన్ ఫ్యూచర్ మీరు జనులను చంపుతారా, జనులను చంపే అవకాశాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. అందుకు ఆ రోబోట్ ఏం చెప్పిందనుకుంటున్నారు? ఏఐ టెక్నాలజీతో చేయబడుతున్న రోబోట్ అదేం చెప్పిందనుకుంటున్నారు? అది నాతో నడుచుకునే విధానాన్ని బట్టి ఉందంది. నేను అలాగంతా చేయనని చెప్పాలి కదా న్యాయంగా, అది మీరు నడుచుకునే దాన్ని బట్టి అంటుంది. సో ఫ్యూచర్లో ఇది జరుగుతుంది. సైంటిస్టులు చెప్తున్నారు ఏఐ టెక్నాలజీ వేగంగా వెళ్తుందని. సో శిల వచ్చి ఆ యొక్క రోబోట్లు, ఈరోజు శిల అంటే రోబోట్లు, ఈ రోబోట్లు చంపడానికి అవకాశాలున్నాయి అని చెప్తున్నారు. సో ఆనాడు ఈనాడు ఒకే కాన్సెప్ట్. ఇందులో మరొక మర్మముంది. అందులో వచ్చి రెవల్యూషన్ 13:18లో బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666 ఆ సంఖ్య. మీరు అలాగే డానియల్ 3లోనూ ఓ చిన్న లెక్క వేస్తే 666. ఇందులో ఒక 666 ఉంది. అవును. ఇప్పుడు ఏం 666 ఉందని మీరు చూసినట్లయితే ఆ శిల యొక్క ఎత్తు 60 అడుగులు, వెడల్పు 6 ఫీట్, అందులో ఒక 6 ఉంటుంది, ఎత్తులో ఒక 6 ఉంది. 4 and 5లో చూస్తే ఇన్స్ట్రుమెంట్స్ వాయించమంటారు. అవును. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ అని చూస్తే 6 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, విపంచిక, వీణ, 6 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. 6 అడుగుల వెడల్పును 60 అడుగుల ఎత్తును ఒక 6 వాద్య ధ్వనులు వాంచేప్పుడు అందరూ దాన్ని నమస్కరించాలి. అందరూ నమస్కరించేప్పుడు అక్కడ 3 6 చూడగలము. ఇది ఒక మర్మగర్భితమైన విషయం. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది.
కానీ దీనికి దానికి కాలఘట్టాన్ని చూస్తే దాదాపు 2500 సంవత్సరాలకు పైన. విషయం ఒకటే. ఇప్పుడు మనం దీనికి దానికి ఒకటేనా అని చెప్పి మీరు ఎలా కనెక్ట్ అవుతుందని ఆరంభంలో అడిగారు. ఇప్పుడు వాక్యాధారంగా చెప్తాను ఎలా కనెక్ట్ అవుతుందని. రెవల్యూషన్ 17:5లో దేవుడొచ్చి నువ్వది చూడు, అందులో ఒక సీక్రెట్ ఉంది, అది బాబిలోన్ అని చెప్తాడు. రెవల్యూషన్ 17:5లో 17:5లో మహా బాబిలోన్ రహస్యం, వేశ్యలకును ఏహ్యమైన వాటికి తల్లి అనే ఆ పదం అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ మర్మము, మహాబబులోన్ అనేటువంటి 2 మాటలు అక్కడ ఉంటాయి. అవును. అండ్ ఆన్ హర్ ఫోర్ హెడ్ వాజ్ రిటన్ ఏ నేమ్ ఆఫ్ మిస్టరీ, బాబిలోన్ ద గ్రేట్, మదర్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ అండ్ ఆఫ్ ఎర్త్స్ అబామినేషన్స్ అని రాసుంది. స్పష్టంగా ఉంటుంది. సో అప్పుడు మనకి బాబిలోన్లో ఉండే ఏదో ఒక విషయం రెవల్యూషన్లో వచ్చి జాయిన్ అయ్యేటువంటి కార్యాన్ని అక్కడ తెలుపుతుంది. అయితే రెవల్యూషన్ చదివే వారికి ఇది కోరిలేషన్ నోట్స్ ఉంచి ప్యారలల్గా వారు థింక్ చేయాలా? దీన్ని ఎలా తరచుగా కనెక్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఎందుకంటే ఇదే సేవలో మీరున్నారు, తరచుగా ఉన్న ఒక మినిస్ట్రీగానే చేస్తున్నారు. నార్మల్గా చదివే వారికి దీన్ని ఎలా ఉంచుకొని మనం ఎలా కోరిలేట్ చేయాలి? ఎప్పుడునూ ప్రకటన చదివేప్పుడు, రెవల్యూషన్ చదువుతూ ఫస్ట్ ఎప్పుడు మన దగ్గర ఉన్న ఒక విషయం ఏంటంటే ప్రభువుని అంగీకరించి న్యూ టెస్టమెంట్ చదవని ఆరంభిస్తాం. ఆ ఫస్ట్ టైం బైబిల్ చదివేప్పుడు మనం బైబిల్ చదవాలనే ఆసక్తితో చదువుతాం, అందులో నుండి నేర్చుకోవాలని చదవము. బైబిల్ చదవాలి, డైలీ బైబిల్ చదవమన్నారు నన్ను అని చదువుతూ ఉంటాం. కొంతమంది అయితే లైఫ్ లాంగ్ అలాగే చదువుతూ ఉంటారు, మనం వారిని వదిలేద్దాం. అలా నెక్స్ట్ టైం చదువుతున్నప్పుడు అందులో ఉన్న అర్థాలను చదవని ఆరంభిస్తాము. అప్పుడే ఈ బైబిల్ యొక్క సీక్రెట్స్ పొందాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు మీరు ప్రకటన చదవన ఆరంభించేప్పుడు దానియేలు పుస్తకం చేతిలో పట్టుకోవాలి. ఎందుకంటే మీరొకసారి ఇది చదివిన వెంటనే ఆ తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతారు యూజువల్గా. మనం ఎప్పుడునూ క్రిస్టియన్స్ వచ్చి బైబిల్ చదివే మెథడ్ ఎలాగంటే ఫస్ట్ న్యూ టెస్ట్మెంట్, ఆ తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్. అనేక మంది నేరుగా ఆదికాండం చదవరు, ఇంకా కూడా కొంతమంది ఉన్నారు. న్యూ టెస్ట్మెంటు, ఆ తర్వాత సామ్స్, కీర్తనలు, తర్వాత ప్రోవర్బ్స్, ఆ తర్వాత వారు జెనసిస్ చదువుకుంటూ వస్తారు. సో న్యూ టెస్ట్మెంట్ చదివేప్పుడు ముగించిన తర్వాత మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చదివేప్పుడు డానియేలుకి వస్తారు. వచ్చేప్పుడు రెవల్యూషన్ ఒకసారి చదవాలి. అలా వచ్చినప్పుడు 2 చేర్చి చదివితే దీని కంపారిజన్స్ అనేకము చూడొచ్చు. చూడండి, 3rd చాప్టర్లో నెబుకద్నెజర్ సెల బాబిలోన్ నుండి చేయబడుతుంది, ఇన్ ద ప్రావిన్స్ ఆఫ్ బాబిలోన్ అని ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే రెవల్యూషన్ 17:5లో బాబిలోన్ సీక్రెట్స్ ఆఫ్ అని ఉంటుంది. అందులో 13వ అధ్యాయంలో ఒక శిల నిర్మాణం ఉంటుంది, అది నమస్కరించాలని ఉంటుంది. సో ఇది వచ్చి దీని వెనుక ఉన్న ట్రెషర్ ఏంటంటే ఒక యాంటీక్రైస్ట్ యొక్క గవర్నమెంట్. మోర్ దెన్, అందుకే పౌలు చెప్తాడు, ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేట్ చేస్తుంది. యాంటీక్రైస్ట్ యొక్క గవర్నమెంట్ ఇప్పటికే దాని అండర్గ్రౌండ్ వర్క్ జరుగుతుందనేది 2 తెస్సలోనికైలకు 2:6-7 చెప్పబడింది. సో పౌలుకి ముందుగానే ఇది ఉంది, అప్పటి నుండి ఇది ఉంది. దీని యొక్క కనెక్షనే మనం చూస్తూ ఉన్నాము. అనగా ఒకటి అర్థం కావాలి, యాంటీక్రైస్ట్ గవర్నమెంట్ అప్పటి నుండి క్రియేట్ చేస్తుందంటే దానికి అగేన్స్ట్గా క్రైస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అప్పటి నుండి దానికైనా పని చేస్తూ ఉంది. అందులో వచ్చిన వారే షద్రక్, మెషకు, అబేద్నెగో. సో ఆ విధంగానే. అయితే తరచు ఇందులో దేవుని క్రియలు, ఆయన హస్తము, ఆయన ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడనే విషయం కూడా ఉంది. ఎందుకంటే డానియేలు గురించి తరచుగా వస్తూనే ఉంది. అవును, అది ఎలాగంటే ఈ గవర్నమెంట్, యాంటీక్రైస్ట్ గవర్నమెంట్ లేచి భూమిని ముట్టడించాలని వస్తున్నప్పుడు వారు ముట్టడి చేయకుండా ఆపడానికంటూ ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్లో ఒక వ్యక్తిని పంపిస్తారు, బ్యాచ్గా పంపిస్తారు. అంటే వారి మట్టుకైతే వరల్డ్ని పట్టుకోవాలి, వీరు పట్టుకోకుండా ఆపివేస్తున్నారు. ఆ ఫరోనే ఫస్ట్ గవర్నమెంట్ అని పెట్టుకోండి. వారు పట్టుకునేప్పుడు ఇశ్రాయేలీలు అడ్డుగా ఉండారు. తర్వాత ఫరో అనంతరం ఆ అసిరియలు లేచి వచ్చేప్పుడు ఆ రోజు చూసినట్లయితే హిజ్కియా రాజు, వీరందరూ దానికి అడ్డుగా ఉండారు. మూడవది బబులోన్ గవర్నమెంట్, నెబుకద్నెజర్, ఇప్పుడు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వీరందరూ. దీని తర్వాత మెడో పర్షియన్ గవర్నమెంట్. వారి కాలంలో నెహెమియా, ఎజ్రా, మొర్దెకై, ఎస్తెర్ వీరందరూ ఉండారని చూస్తున్నాం. ఆ తర్వాత గ్రీక్ గవర్నమెంట్, అలెగ్జాండర్, ఇక్కడ యాంటియోకస్ IV ఎఫెఫెనస్, యాంటిగనస్, లైసిమేకస్, టాలమీ I సాటర్, వీరి యొక్క కాలంలో చూసినట్టయితే మకబీయులు వీరికి ఎదురుగా నిలిచి ఉండారు. తర్వాత రోమన్స్ కాలంలో చూసినట్టయితే ఇశ్రాయేలీలో అపోస్తలులు, ఇటువంటి వారందరూ వచ్చారు. ఆ తర్వాత చర్చ్ వచ్చింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద బ్యాచ్. అందులో యాంటీక్రైస్ట్ గవర్నమెంట్ రాకుండా భూమిలో అడ్డగించేది. అందువల్ల అడ్డంకులు లేనప్పుడు వాడు బయలుపడును అని ఉంటుంది. మనము అడ్డు లేకుండా, అదే మనము సంఘము ఎత్తబడుట అని చెప్తాం. ఎత్తబడిన తర్వాత వానికి 7 సంవత్సరాలు దేవుడిస్తున్నాడు టోటల్ వరల్డ్ రూల్ చేయడానికి. సరే, నువ్వు చేసి చూడు, నీ వల్ల ఏం కలుగుతుందో చూడు. అప్పుడు ఒక బ్యాచ్ ఉంటుంది. అప్పుడు ఒక బ్యాచ్ వారిని ఫుల్ వరల్డ్ కవర్ చేయకుండా చూసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్గా క్రైస్ట్ దిగి వస్తారు. సో వీరి కాలంలో వీరు ఉండి వీరు వదలకుండా చూసుకుంటున్నారు. 3rd చాప్టర్లో ఉండేటువంటి ఒక అతి ప్రాముఖ్యమైన విషయం.
తరచుగా దేవుడు తన ప్రజలను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఆ లిస్ట్‌లో మనం ఉండాలనేదే ఆ స్టాండర్డ్. అవును, మనం చోసన్, ఎన్నిక చేయబడిన వారము. బట్ అందులో మనం సస్టైన్ చేస్తున్నామన్నదే క్వశ్చన్. పౌలు ఒక దగ్గర చెప్పేప్పుడు దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళినట్టుగా చెప్తాడు. వెళ్ళిపోయాడు అట్లా. తోమా కాదు, తేమా. ఏమా? తేమాస్ అని ఇందులో చూడగలం గ్రీకులో. అయితే తేమా ఎందుకు వెళ్ళాడు? ఇదే తేమా ఎవరి ముందరైతే అతని గురించి ఒక దగ్గర చెప్తాడు, అతను మెడ అప్పగించినట్టుగా చెప్తాడు. హ్మ్. ఒక పీరియడ్లో స్ట్రాంగ్గా స్పిరిచువల్గా ఉన్నటువంటి వ్యక్తే ఒకచోట బ్యాక్ స్లైడ్ అయిపోయాడు. అదేలాగు మార్కును గమనిస్తే భయపడి వెళ్ళిపోయాడు. అలాగే అదే మార్కును పిలిచి మళ్ళీ తనతో ఉంచుకుంటున్నాడు. మార్కు పోయి వస్తాడు, ఇతనొచ్చి వెళ్ళిపోతాడు. ఇలా ఉంది, అలా ఉంది. అవును, ఇప్పుడు ఉదాహరణకు యూదాని పిలిచాడు, అతను వెళ్ళిపోయాడు. అయితే సౌలు అగెయిన్స్ట్గా ఉన్నవాడు అపోస్తలుడైన పౌలుగా మారాడు. అవును, రెండు వైపులా మనం చూడాలి. రెండు సైడ్లు చూడాలి. అయితే అంతము వరకు నిలిచి ఉన్నామా అన్నదే ముఖ్యం. ఆ బ్యాచ్ల చివరి వరకు నాకు ఇవ్వబడిన పని పరిగెత్తి ముగిస్తున్నామా? నాకు ఓల్డ్లీగా ఉండేటువంటి పోలీస్ వాళ్ళనో మిలిటరీ వాళ్ళని చూస్తున్నప్పుడు వారి దగ్గర నేర్చుకునే ఒక విషయం చూడగలం. ఎదురుగా నుంచున్నది ఎటువంటి వ్యక్తి, ఎవరు విరోధుల, అమాయకుల, మంచివారా చెడ్డవారా అనే కాన్సెప్ట్ కాదు. నాకొక ఆర్డర్ ఇవ్వబడింది, చార్జే, కన్నీటిగుండు వేయి, విసురు, నో అదర్ క్వశ్చన్. ద్రోహులను ఎదిరించి అవతల దేశానికి వెళ్ళి కొట్టండి, ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని మిలిటరీ వెళ్తుంది. కమాండర్ యొక్క ఆర్డరే, అంతే. అది ఏంటని ఆలోచించడానికి నాకేం లేదు. ఎటువంటిదైనా పని నాకు లేదు. షూట్. అటువంటి థాట్ వచ్చి స్పిరిచువల్ పర్సన్గా ఉండాలి. దేవుడు చెప్పితే చేస్తాను, అంతే. నాకు మరొకటంటూ ఏదీ లేదు. ఐ వాంట్ టు స్టాండ్. దేవుడు చెప్పాడు. పలు సమయాల్లో మనం ఆలోచిస్తాం, ఓల్డ్, ఇది అది, ఫ్యూచర్, పిల్లల జీవితం, కుటుంబం, ఇలాగే ఉంటే ఎలాగా, ఇలాగంతా ఆలోచించాం, ముగిసింది. మిలిటరీ వాళ్ళు ఆలోచిస్తారా వార్ఫ్రంట్లో కూర్చుని? చేయలేం. అదే మనము వీరి దగ్గర నుండి నేర్చుకోవాలనుకుంటాను. ఈ 3rd చాప్టర్ దానియేలు గమనిస్తే మోర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని చూస్తే, సరే ప్రతిమ చేశాడు, ఇవన్నీ చేయండి అన్నాడు. అయితే చూడండి, షడ్రకు వీరందర్నీ పిలిపించి వీరికి చెప్పి వెంటనే ఆర్డర్ చేయలేదు. వారు నమస్కరించలేదని చెప్పి వెంటనే ఇతడే పిలుస్తున్నాడు, కింగే పిలుస్తున్నాడు. ఆ థాట్ని ఆలోచిస్తే నాకు కొంచెం వ్యత్యాసంగా ఉంది. అందులో మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరడిగేది 3rd చాప్టర్లో 13లో, 13 and 14లో మీరు చెప్తున్నారు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రమును గలవాడు షద్రకు మెషకు అబేద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజు సన్నిధికి తీసుకునిచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లానెను, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది, అది నిజమా అని చెప్పాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే మరొక ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏం లేదు, నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే. ఇది మరొక కింగ్స్ క్వాలిటీ. అదేంటంటే, ఇప్పుడుండేటువంటి కింగ్స్ని వదిలేద్దాం. కింగ్ అంటేనే ఒకటి చెప్పితే అది హిస్టరీ. ఇప్పుడు మనం చూసినట్లయితే అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో వారు మాట్లాడేవని ఒక బుక్లో రాయబడి ఉంటాయి. ఆ బుక్లో వారు స్టోర్ చేసి ఉంచుతారు. సో ఆ బుక్లో స్టోర్ చేసేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటారు. అందువల్ల అందులో ఏది లిఖించబడాలనేది వారు ఎంతో పక్వంగా మాట్లాడతారు. వారు అసెంబ్లీలో కొన్నిసార్లు తగని మాటలు మాట్లాడితే అది తీసేయాలని చెప్పి తీర్మానం చేసి అది తీసేస్తారు. ఇక్కడ మనం చూస్తున్న ఇది ఇవాళ నిన్నటి వరకైన అలవాటు కాదు. రాజుల కాలం నుండి అది ఒక అలవాటు. అవును, అన్నీ కూడా వారు రాసేటువంటిది. అవును, ఓ ప్రోటోకాల్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇశ్రాయేల్ రాజుల గురించి బైబిల్లో ఉంటుంది. ఇది రాజుల చరిత్రల పుస్తకములో కదా ఉంది అని చెప్పి, అదేలాగా దర్యావేషు రాజు చెప్తాడు. ఆ జరిగిన సంఘటనల గురించి చెప్పేప్పుడు కూర్చొని చదువుతుంటాడు. అయితే జీసస్ పుట్టకముందే ఆ రాజు రికార్డ్స్ తీసుకురండి అని అన్నాడు కదా. మీరు చెప్పేది 2000 సంవత్సరాల క్రితమైంది, నేను చెప్పేది 4000 years బ్యాక్. ఇశ్రాయేల్ రాజుల కాలంలో, అవును, వారి కాలంలోనే అన్నీ రాయబడ్డాయి. ప్రతిదీ రాస్తూ వారు డాక్యుమెంట్ చేసి ఉంచారు. సో అలాగా రాసేవన్నీ డాక్యుమెంట్ అయిపోతాయి. అప్పుడు రాజు ఒక డెసిషన్ తీసుకోవడానికి ముందు 1కి 2 సార్లు యోచిస్తాడు. యోచించి డెసిషన్ తీసుకోవడం అవుతుంది అంటే మనం మాట్లాడాం. మరి లూకా రాస్తూ యేసుక్రీస్తును గూర్చి ఎందుకు థెయోఫిలాకు లూకా రాసిన ఒక కాన్సెప్ట్ మాట్లాడేప్పుడు చెప్పాం. ఎందుకు రాశాడంటే ఏ విధముగా యేసుక్రీస్తు మరణములో చట్టములు మీరిన విధానాన్ని అతను నమోదు చేసినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఈ నమోదు మనకి ఎలాగ ఉపయోగపడుతుందో ఈరోజు చూడండి. ఆ విధంగానే ఆ రోజు లిఖించేవారు. అప్పుడు రాజు ఏ విషయమైనా తాను మాట్లాడక ముందుగా ఒకసారి డిసైడ్ చేస్తాడు. డిసైడ్ చేసి ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడు, ఇది సరేనా తప్ప. అలా దానికి వారు పలు న్యాయస్థానాలు పెట్టుకున్నారు. ఇవాళ మనకి క్రింద కోర్టు పై కోర్టులాగా కోర్టులకెళ్ళి
ఫైనల్గా వస్తుంది. బట్ వీళ్ళెవరని అడిగితే షడ్రక్, మెషక్, అబేద్నెగో వీరు గవర్నర్స్. ఆల్రెడీ వాళ్ళు పై స్థాయిలో హై ఉన్నారు. పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే 2వ అధ్యాయంలో డానియేల్ వీరిని తీసుకొచ్చి గవర్నర్స్ చేశాడు. సో గవర్నర్స్ వచ్చేప్పుడు వారికొక చట్టం ఉంటుంది. పౌరులందరికీ న్యాయం తీర్చడానికి, ఆ గవర్నర్స్ని న్యాయం తీర్చడానికి. గవర్నర్స్ని దాటి డానియేల్ వంటి ప్రజలున్నారు. వీరిని న్యాయం తీర్చడానికి ఒక చట్టం ఉంది. ఇప్పుడున్నట్టుగా నార్మల్ సిటిజన్కి ఒక ఇది ఉంది. ఆ ఎమ్మెల్యే, ఎంపీస్ వారికొక చట్టం, వారికొక ప్రోటోకాల్ అరెస్ట్ చేయడానికి. అది కూడా దాటి ఒక మంత్రులు వీరికొకటి ఉంది. మిలిటరీకి ఒక ప్రోటోకాల్ ఉంది, అరెస్ట్ చేయాలి. మిలిటరీ పర్సనల్ తప్పు చేస్తున్నారు, ఇలా ఒక్కొక్క దానికి ఒకటి. సో వీరిని వచ్చినప్పుడు రాజే విచారిస్తున్నాడు స్ట్రైట్గా. మరొక విషయం ఏంటంటే హీఈస్ గివింగ్ ఏ ఛాన్స్. సరే పర్వాలేదు, మీరు తెలియక చేసుండొచ్చు, మీకొక ఛాన్స్ ఇవ్వాలని ఇష్టపడుతున్నా. అలా ఇదొచ్చి అందరూ రాజులుని ఇవ్వరు. కానీ నెబుకద్నెజర్ యొక్క క్వాలిటీ చూస్తే ఒక ఘోరమైన రాజు. అవునవును, సాధారణమైన రాజు కాదు. ఆయన దగ్గర వచ్చి ఇటువంటి కనికరాన్ని మీరు ఎదురు చూడలేరు. ఒక గొప్ప దేశంలో నా స్నేహితునికి జరిగింది. నేను చెప్పేది రీసెంట్గా 5 years ముందు. ఒక పెద్ద దేశము, రాజు పరిపాలన జరుగుతుంది ఇప్పుడు కూడా, ప్రజాస్వామ్యం కాదు. అతను అక్కడ పనిచేస్తున్నాడు. పనిచేసేప్పుడు అతడేం చేశాడని చూసినట్లయితే ఒక ఉద్యోగం విషయంలో అతనొచ్చి ఒక చట్టప్రకారంగా చేయకుండా, అతనికి తెలీదు, అతను చేశాడు. ఇప్పుడు కోర్టుకి కేసు వచ్చింది. కేసు రావడంతో జడ్జి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళల్లో వివిధ రకాల జడ్జెస్ అక్కడికెళ్తుంది. అప్పుడు వారు ఆ జడ్జిమెంట్లో ఏం చెప్తారంటే, మీరు చేసింది తప్పు, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, లేకపోతే యూ క్యాన్ పే ద ఫైన్, లేక వెళ్ళిపోవాలి. రెండిట్లో ఒకటి, రేపు రండి మీకు తీర్పు చెప్తామన్నారు. సో ఆ నైట్ ఇతను ప్రేయర్ చేస్తున్నాడు దేవుని దగ్గర. ఇది జరిగిన సంభవం 4-5 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఆయన ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను చేసిందే తప్పు, నాకు తెలీదు ఇలాగ సంభవిస్తుందని. వెళ్ళి నుంచున్నాడు. నుంచున్నప్పుడు వారి ఊరి లాంగ్వేజ్లో జడ్జిమెంట్ చదువుతున్నారు. ఈయనకు తెలియలేదు ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు. టోటల్ కోర్టు స్తంభించి చూస్తున్నారు. ఈయన అడ్వకేటు ఈయన చేయి పట్టుకుని ఈయనతో చెప్తున్నాడు, మా దేశ చరిత్రలోనే ఇటువంటిది జరగలేదు. ఏంటని అడిగితే, ఒకటి నిన్ను దేశం నుండి బయటికి పంపాలా, లేక ఫైన్ వేసి నిన్నేం చేయాలి, నిన్ను ఉద్యోగంలో పెట్టుకోవచ్చు. అయితే ఇంతవరకు మేము చేయని ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాం, క్షమించి తిరిగి మీరు వెళ్ళి ఆ పని చేసుకోమని చెప్పారు. ఇది ఎలాగని అడిగితే ఎంతో ఒక గొప్ప క్వాలిటీ, మిరాకల్. ఈ సంభవాన్ని మీరు దీంతో కంపేర్ చేయొచ్చు. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, నువ్వు చెయ్యి. ఇంకా చెప్పాలంటే ఒక ఫెయిత్కి ఇది టెస్ట్ అని చెప్పచ్చా? ఎంతో గొప్ప టెస్ట్. ఇందులో వారు తీసుకునే ఆ యొక్క తీర్మానం వెరీ స్ట్రాంగ్. సంభవంగా చదవడానికి ఎంతో ఈజీగా ఉంది. ఆ చోట నుంచుని చూడండి, ఇమాజినేషనే వేరేలా ఉంటుంది. ఈరోజు మనం ఒక చిన్న కోర్టులో కేసు మించిపోతే 1 సంవత్సరం లేక 2 సంవత్సరాల దండన లేక ఫైన్తో విడుదల చేయడం జరుగుతుంది. ఈ కోర్టు కేసునే ఫేస్ చేయడానికే మనము ఎంతగానో యోచిస్తున్నాం, భయపడుతున్నాం. ఏమేమి మనం చేయగలం, అందులో నుండి తప్పించుకోవడానికి ఏమేమి చేయగలమో అన్ని విధాలైన రీతిలోనూ ప్రయత్నం చేస్తున్నాం. వారికి ఛాన్స్ దొరుకుతుంది బయటికి రావడానికి. వారు చెప్తున్నారు అవసరం లేదు, అవి యోచించొద్దు రాజా, లోపలేమంటున్నారు. వారెంతో చక్కగా ప్రత్యుత్తరం ఇస్తారు. 16లో షద్రకు, మెషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. రాజుతో చెప్తున్నారు. దీన్నే నేను అనుకుంటున్నా, ఇశ్రాయేలు బ్లడ్లోనే అది ఊరిపోయింది. గాడ్ అయితే కింగ్కి మర్యాద ఇచ్చేవారే. మీరు ఆల్ ఓవర్ ద బైబిల్ చూడండి, కింగ్కి మర్యాద ఇవ్వకుండా ఉండరు. అయితే రాజులందరినీ గౌరవిస్తారు. అయితే గాడా కింగా అన్నప్పుడు గాడే. ఇటువంటి స్టాండర్డే మనకి ఎంతగానో అవసరమైన స్పిరిచువల్ స్టాండర్డ్. మిగతా వాటి గురించైతే అది వేరే. గాడా మీరు ఇది ఎక్కడి నుండి చూడొచ్చంటే అబ్రహాము నుండి చూడొచ్చు. దేవుని యొక్క మాట, తండ్రి గృహమా, దేవుని మాట, నేను వెళ్తా, రైట్. మరలా ఒక 25 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు, నేనా కుమారుడా? గొప్ప శోధన. మీరే ప్రభువా? అక్కడ కూడా స్టాండర్డ్. తర్వాత ఐసాక్ని అడుగుతాడు, ఈజిప్ట్కి వెళ్ళొద్దు, నేను చెప్పినట్టుగా ఉండు, అయితే కరువు. గాడ్స్ వర్డా, కరువా? గాడ్స్ వర్డ్. నిలబడుతున్నాడు. జాకబ్ అదేలాగా
యోసెఫ్ అదేలాగా, డానియేల్ అదేలాగా, వీరు ముగ్గురు ఆ విధంగానే. ఈ జ్యూస్ యొక్క బ్లడ్లో అలాగే ఊరి ఉంటుంది. ఈరోజు మనం చెప్తున్నాం, ఎంతమంది వైరాగ్యంగా నుంచుంటున్నాం. వేదిక మీద మాట్లాడేదాన్ని బట్టి మనం ఏం చేయలేము, డిసైడ్ చేయలేం. ఆల్ ద ప్రీచర్స్ ఆర్ నాట్ ద గుడ్ ట్రైనర్స్ అంటారు. ప్రీచ్ చేసేవారందరూ కూడా మంచిగా ట్రైన్ చేసేవారు కాదు అని అంటారు. ఏంటి కారణమంటే వారు ప్రీచ్ చేయగలరు గాని లైఫ్లో చూపించి ట్రైన్ చేయలేరు. యేసయ్య చెప్తారు, వారు చెప్పినట్టుగా చేయండి, వారు చేసినట్టుగా చేయొద్దు అంటాడు. దే ఆర్ గుడ్ ప్రీచర్స్ బట్ నాట్ ద గుడ్ ట్రైనర్స్. ఆ షద్రకు మెషక్ అబేద్నెగో వారి దగ్గర ఉండేటువంటి ఎంతో గొప్ప క్వాలిటీ ఏదంటే, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా చింతలేదు, మా దేవుడు మమ్ములను విడిపిస్తాడు, ఫెయిత్. నెంబర్ 3, లేకపోయినను. ఆ స్టేట్మెంట్ చాలా వ్యత్యాసంగా ఉంది. లేకపోయినా అవన్నీ మీరు చెప్పినట్టుగా చేయలేము. దేవునికి మేము చావాలన్న డెసిషన్. ఒకవేళ విడిపిస్తాడని నమ్ముతున్నాం, లేక దేవుడు చావు నుండి కాపాడకపోయినా అప్పుడైనా మీరు చెప్పినట్టుగా చేయము. ఆ స్టాండర్డ్, స్పిరిచువల్ స్టాండర్డు, ఆ వైరాగ్యం, ఆ ఫెయిత్ ఈరోజు ఉన్నట్టయితే ఉంది. క్రైస్ట్ ఆర్ వరల్డ్ క్రైస్ట్. ఎంతోమంది హెబ్రీ 11లో ఉంటది, తమ పిల్లని మరణానికిచ్చినట్టుగా చూడగలం. ఈరోజు అలాగా మినిస్ట్రీ చేసే అనేక మంది ఉన్నారు. వట్టి నెగటివ్గా జీవించటం కాదు, పాజిటివ్గా ఎంతోమంది మిషనరీస్ తమ పిల్లల్ని అగ్నికి పాలు చేసిన వారు కూడా ఉన్నారు. ర్యాగ్లాండ్, ఎవరెవరో మీరు చూసినట్లయితే అది ఈనాటి వరకు ఆ హిస్టరీ కొనసాగుతూనే ఉంది, కొనసాగుతుంది. సో ఇటువంటి వైరాగ్యంతో మనం ఉండాలనేదే ఈ యొక్క అధ్యాయం. నన్నడిగితే ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ వాక్యంలో బలపరుస్తాయి. ఈ 3rd చాప్టర్లో తెలిసిన విషయాలు తెలియని కోణంలో చాలా చూస్తున్నాం. బట్ ఈ చాప్టర్లో చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మరో కార్యక్రమంలో ఇంకొక కాంటెక్స్ట్లోనికి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఈ కాంటెక్స్ట్లో టైం షార్ట్గా ఉంది కాబట్టి 1 మినిట్లో ఇంతవరకు మనం చూసిన విషయాలను మనం ఎలా కన్క్లూడ్ చేయాలి? ఇక్కడ 2 క్యారెక్టర్లున్నాయి. ఒకటి నెబుకద్నెజరు, మరొకటి ఈ టీం. ఈ నెబుకద్నెజర్ దగ్గర ఉండేది చూడటానికి మంచి గుణమే, యాజ్ ఎ కింగ్ మంచి గుణమే. చట్టప్రకారంగా క్షమించడానికి రెడీగా ఉన్నాడు, లూప్ హోల్స్ ఇస్తున్నాడు, విడుదల చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇవేవీ కాదు గాడ్. ఎదుర్పులు ఉంటూ దేవునికై నుంచోవడం ఒక ప్రక్క, కొన్నిసార్లు చిన్న లూప్ హోల్లో తప్పించుకోవచ్చు అని చెప్పినప్పుడు, లేదు వద్దు, నేను గాడ్ కోసం నుంచుంటా అనేటువంటి విషయాన్ని మనం ఇందులో నుండి చూడగలం. ఎంత ముఖ్యంగా చూస్తున్నాం. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో ఈ 3rd చాప్టర్లో విడువబడిన పార్ట్స్ని మనం చూద్దాం. ఇంకా చాప్టర్స్ ఉన్నాయి. ఈ 3rd చాప్టర్ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్డ్ అయిన చాప్టర్. నెక్స్ట్ చాప్టర్లో మరికొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఈ 3rd చాప్టర్లో క్లైమాక్స్ అయిన విషయాలున్నాయి. ప్రేక్షకుల్లో ఒకరు చెప్పారు, అశ్విన్ మీ ఎపిసోడ్ నేనెందుకు చూస్తున్నానంటే ఒక థ్రిల్లింగ్ ఎపిసోడ్గా ఉంది, తర్వాత ఏం చెప్తారు, ఎలా చెప్తారు అని. నేనేమంటానంటే థ్రిల్లర్ కంటే మనం స్టాండర్డ్ని పెంచాలని. ఒక్కొక్క తీర్మానం అనే మాట మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఈ ఎపిసోడ్లో. మీరప్పుడప్పుడు ఒక మాట చెప్తారు, వాట్ ఈస్ ద టేక్ అవే అని అంటారు. అవును. అది మన ప్రోగ్రాం నుండి ఏదో టేక్ అవే వారికి ఉన్నట్లయితే దట్ షుడ్ బి వెరీ యూస్ఫుల్ అనేటువంటిది. మరో కార్యక్రమంలో ఇందులో విడిచిపెట్టిన వర్సెస్ మనం చూద్దాం. ఈ కార్యక్రమంలో ఆ స్టాండర్డ్ గురించి చెప్పారు. అందులో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, అలా దేవుడు కోరితే సపోజ్ మీరు చెప్తున్నట్టు కాదు, ఇప్పుడే చెప్పారు ముగింపు అని. అలాగే దేవుడు మన జీవితాల్ని ఎండ్ చేయాలనుకుంటే అలాగే ఉండనివ్వండి అనే స్టాండర్డ్, ఆ స్టాండర్డ్ అనుకుంటే, ఆ స్టాండర్డ్కి మనం జీవిస్తే ఇంకా ఎన్నో సీక్రెట్స్ దేవుడు మనకి ఈరోజు 2023-24 మనం వెళ్ళి ఈ పయనంలో ఇంకా ఎన్నో రివీల్ చేస్తాడని ఆలోచిస్తే, దేవుడు ఎంత సిద్ధంగా ఉన్నాడనే విషయం మనం ఇంకా ఆశతో ఆపేక్షించాలని అనుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా మనం ఆ స్టాండర్డ్కి వెళ్లాలనే తృష్ణ కూడా ఉంది. ఖచ్చితంగా మన ప్రేక్షకులు మన జర్నీతో కూడా చాలామంది కలుసుకుంటారని నమ్మకంతో నేను ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాను. దీనికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. దానియేలు దర్శనాల్లో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం. వందనాలు.